వాళ్ళ వల్ల కాదు, చిన్న టీంల మీద ఓడిపోయే స్థితికి వచ్చారు వాళ్ళు. అలానే మన స్ట్రాంగ్ ఇండియా మీద అయితే గెలవడం కష్టమే. పాకిస్తాన్ బౌలర్స్ అంతా ఏం లేరు, ఈజీగా బ్యాటింగ్ సైడ్ అయితే ఇచ్చి పడేస్తారు మన ఇండియా. ఏం చూపిస్తారు వాళ్ళు, ఏం చూపించలేరు వాళ్ళు. ఇంత ముందుకు మనమే గెలిచేది కదా, ఇప్పుడు కూడా మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది మనకి. సో ఎవరు సెంచరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇషాన్ కిషన్. అంటే ఇండియాకి పాకిస్తాన్ భయపడుతుంది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ భయపడుతుంది పాకిస్తాన్. చెప్పండి రా బూమ్రా అందరు చెప్పండి. అభిషేక్ బ్రో, ఎందుకంటే ఒకవేళ మ్యాచ్ ఆడతాడో లేదో తెలీదు, ఆడితే ఎందుకు ఆయన ఉన్నంతసేపు మంచిగా ఆడతాడు. సునామీ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. బెస్ట్ బౌలర్ అంటే ఎవరని చెప్పు? ఆల్వేస్ బూమ్రా. మంచిగా ఆడతాడు, ఎందుకంటే ప్రెజర్ మ్యాచ్ లో పాండ్యాన్ని మించిన ప్లేయర్ లేడు ఇప్పుడున్న దానిలో. బ్యాటింగే చేస్తా. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యానే. సో మాక్సిమం ఆయన కాన్ఫిడెన్స్ తోటే ఈజీగా కొట్టేస్తాడు. ఆల్ ద బెస్ట్ ఇండియా. హలో గైస్, వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ వంశీ. సో ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ చాలా మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సో మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ చాలా మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు అడిగి కనుక్కుందాం రండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు బ్రో? ప్రశాంత్. నరేష్. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది కదా, ఎంత స్కోర్ రావచ్చు, ఎవరు గెలుస్తారు? ఈజీగా ఇండియా గెలుస్తుంది. మ్యాక్సిమం ఓపెనర్స్ పవర్ ప్లేలో గట్టిగా ఆడితే ఈజీగా 200 అబోవ్ వస్తుంది. సో ఒక పాకిస్తాన్ బౌలర్స్ అంతా ఏం లేరు, ఈజీగా బ్యాటింగ్ సైడ్ అయితే ఇచ్చి పడేస్తారు మన ఇండియా. సో ఇండియా మ్యాక్సిమం గెలుస్తుంది. సో ఎవరు సెంచరీ చేసడానికి అవకాశాలు ఉన్నాయా? సెంచరీ ఈజీగా అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫీవర్ వచ్చి ఉన్నాడు కదా. సో నెక్స్ట్ మ్యాచ్ అంటే ఆయనది ఒక స్ట్రీక్ ఉంది, 0 ఆర్ ఎల్స్ 50 స్కోర్ ఏవో. సో దిస్ టైమ్ ఐ థింక్ హీ విల్ స్కోర్ సెంచరీ, అభిషేక్ శర్మ. సో ఎన్నో వివాదాల తర్వాత పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది కదా, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది సింగిల్ సైడ్ మ్యాచ్, అసలు ఏం కాంపిటీషన్ కూడా ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే అది కన్ను మూసుకొని చెప్పొచ్చు ఇండియా గెలుస్తుంది. సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మాట అంటే ఒక హార్ట్ ఫేవర్గా ఉంటుంది కదా, ఇప్పుడు అంత లేదని అనుకోవచ్చా? ఎస్, సింపుల్గా. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు 7-1, ఇప్పుడు 8-1 కూడా అవుతుంది. అది ఈజీగా అవుతుంది. అది పెద్దగా రైవలరీ అయితే ఏం కాదు, సింపుల్గా అయిపోతుంది. మ్యాక్సిమం ఇండియానే గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ ఇండియా. హాయ్ గైస్. హలో. సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలవబోతున్నారు? Of course India. India will win. India only great. అది ఫీల్డింగ్ కూడా India's father of Pakistan. సో ఎంత టార్గెట్ రావచ్చు అనుకోవచ్చు? 250+. సో ఎవరు సెంచరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇషాన్ కిషన్. సో హార్దిక్ పాండ్యా కానీ ఫినిషర్ 50. సో రేపు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, ఫీల్డింగ్ చేయాలా? బ్యాటింగ్ చేయాలి. ఎందుకు? 300 పార్. ఏ పిటాయి నా అడ్డ బ్యాటింగే చేస్తా. సో ఎవరు బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు? అభిషేక్. సో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ప్రెసెంట్ రింకు సింగ్. రోహిత్ శర్మ. MS ధోని. మంచి రసవత్తంగా ఉంటుంది బ్రో. దేని టఫ్ వేస్తారు ఇద్దరు, ఎందుకంటే దాయదేవ్ పోరు కాబట్టి మంచి టఫ్ వేస్తారు. కాబట్టి ఇండియానే డామినేట్ చేస్తారు పక్క. మనోళ్ళైనా ప్రెజర్లో ఉన్న ప్రెజర్ని హ్యాండిల్ చేసి మంచిగా ఆడతారు, ఇండియానే గెలుస్తారు పక్క. సో చాలా రోజుల తర్వాత ఇండియా మీద పగ తీర్చుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు. సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనుకుంటావచ్చు. అది చాలా రోజుల తర్వాత, ఇంకా చాలా రోజుల తర్వాత ఇది. ఇప్పుడైతే తీయలేదు, వాళ్ళ వల్ల కాదు, చిన్న టీంల మీద ఓడిపోయే స్థితికి వచ్చారు వాళ్ళు. అలానే మన స్ట్రాంగ్ ఇండియా మీద అయితే గెలవడం కష్టమే. అంటే చాలా వివాదాల తర్వాత వచ్చారు కదా, అంటే ఇది మనీ కోసం అనుకోవచ్చా, లేకపోతే అభిమానం కోసం అనుకోవచ్చా? మనీ కోసమే. ఒకవేళ వాళ్ళు మ్యాచ్ ఆడేది ఉంటే ఫస్ట్ క్యాన్సల్ అని చెప్పారు, తర్వాత మళ్ళీ మనీ ఎక్కడ లాస్ అవుతాం అని చెప్పి మళ్ళీ ఆడడానికి వచ్చేస్తారు. మనీ కోసమే వాళ్ళు. సో రేపు ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ ఏది ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? బ్యాటింగ్. ఎందుకు? ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200+, 230. సో ఎవరు బ్యాటింగ్ బాగుండిపోతుంది రేపు? అభిషేక్. సూర్య. ఇషాన్ కిషన్. చెప్పండి రా బూమ్రా అందరు చెప్పండి. అభిషేక్ బ్రో, ఎందుకంటే ఒకవేళ మ్యాచ్ ఆడతాడో లేదో తెలీదు, ఆడితే ఎందుకు ఆయన ఉన్నంతసేపు మంచిగా ఆడతాడు. సునామీ. సో హార్దిక్ పాండ్యా గురించి
ఆయన చిన్న టీంల మీద ఆడగాని కానీ రేపు మాత్రం పక్కా హార్దిక్ పాండ్యా మంచిగా ఆడతాడు. ఎందుకంటే ప్రెజర్ మ్యాచ్లో పాండ్యాని మించిన ప్లేయర్ లేడు ఇప్పుడున్న దానిలో. ఇంకా అభిషేక్ వీలన్న యంగ్ స్టార్స్ కాబట్టి ప్రెజర్లు ఏమైనా వచ్చేమో కానీ హార్దిక్ పాండ్యా ప్రెజర్ని హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడున్న టీంలో అయితే బాగా ప్రెజర్ని హ్యాండిల్ చేసే హార్దిక్ పాండ్యా. ఇంకోటి పాకిస్తాన్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి హార్దిక్ పాండ్యా. సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక రేంజ్ వోల్టేజ్ ఉంటుంది, ప్రెసెంట్ అంత లేదు అంటున్నారు. అంటే పాకిస్తాన్లో మంచి ప్లేయర్లు అంత లేరు. ఇప్పుడు మంచి ఆడే బాబర్ ఆజం వీళ్ళు కూడా ఫామ్లో ఎవరు లేరు కాబట్టి అంత లేదు. ఇంతకుముందుకు మంచి మంచి ప్లేయర్లు ఇచ్చి మంచి టఫ్ ఇచ్చిండ్రు, లాస్ట్ వరకు వస్తుర్రు. ఇప్పుడు వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఇప్పుడున్న స్క్వాడ్లో అభిషేక్, అభిషేక్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అభిషేక్. సో బెస్ట్ బౌలర్ అంటే ఎవరని చెప్పు? ఆల్వేస్ బూమ్రా. ఇప్పుడు ఏ బౌలర్ అయినా ఒక మ్యాచ్ అని ఎక్స్పీరియన్స్ అవుతాడు. ఇంతవరకు ఎక్స్పీరియన్స్ కానీ బౌలర్ అయితే బూమ్రానే. సో ఇండియా ఈసారి కప్ కొడుతుంది అనుకోవచ్చా? పక్కా కొడుతుంది. ఎందుకు? మంచి స్క్వాడ్ ఉంది. ఇంకోటి ప్రతి పెద్ద టీం చిన్న టీంల మీద ఓడిపోతుంది కానీ మన ఇండియా ఏ చిన్న టీం మీద ఓడిపోలేదు మెయిన్ మ్యాచ్ లో అయితే. ఆస్ట్రేలియా కూడా జింబాబే మీద ఓడిపోయింది కానీ మన ఇండియా ఏది లాస్ట్ అందరు ఫెయిల్ అయినా ఎవరో ఒకరు కాపాడతారు. హాయ్ బ్రో. హాయ్ మీ పేరు బ్రో? స్వామి. సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఎంత స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్లేస్లో వస్తుంది సో ఇండియానా పాకిస్తానా? ఇండియా. సో చాలా వివాదాల తర్వాత ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది కదా, సో ఎలా చూడొచ్చు దీన్ని? చాలా బాగా సిట్టింగ్ చేసి మంచిగా చూసి ఎంజాయ్ చేసి. అంటే ఇండియాకి పాకిస్తాన్ భయపడుతుంది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ భయపడుతుంది పాకిస్తాన్. ఎవరు బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎంత కొడతారు? 50+. సో ఎంత మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ప్రెసెంట్ ఉన్న ఆడుతున్న టీ20? దీంట్లో ప్రజెంట్ వచ్చేసి ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్. ఎందుకు? ధోని లాగా నెక్స్ట్ ధోని కీపింగ్. సూర్యకుమార్ కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? సూర్యకుమార్ బాగానే ఉంది. సో ఈసారి ఇండియా వరల్డ్ కప్ కొడుతుంది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ కొట్టేస్తుంది, ఇంకా ఛాన్సే లేదు దాంట్లో. సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక విపరీతమైన హార్ట్ ఫేవర్ ఉంది, ప్రెసెంట్ అంత కనిపించలేదని చాలా మంది అనుకుంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది చూస్తారు జనాలు. అదే 250 దాకా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ ఏ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫీల్డింగ్ చేసుకుంటే బాగుంటుంది అని. ఫస్ట్ ఫీల్డింగ్. అవును. ఓకే. పాకిస్తాన్ మన మీద కొంచెమైనా ఎఫెక్ట్ చూపించా అనుకోవచ్చా? ఏం చూపిస్తారు వాళ్ళు, ఏం చూపించలేరు వాళ్ళు. ఇంత ముందుకు మనమే గెలిచేది కదా, ఇప్పుడు కూడా మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది మనకి. సో మీకు ఆడడం, మీరు మాతో షేక్ హ్యాండ్ ఇట్లని చాలా చేశారు కదా, సో ఫైనల్గా వాళ్ళే రాజీకి వచ్చారు కదా, దీని ఎలా చూడొచ్చు? ఇక వాళ్ళు వచ్చినప్పుడు మనము కూడా సెకండ్ ఇవ్వడం అవసరమే లేదు వాళ్ళతోటి మనకి. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆడడం మనది, గెలవడం మనది కాబట్టి మనం గెలవాలనేది మన సిద్ధాంతం వాళ్ళ మీద. సో ఇప్పుడు ఆడుతున్న వాళ్ళ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు ఇలా మన ఇండియాలో? ఇప్పుడు ఇది మన హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా. సో ఈ మ్యాచ్లో ఎంత కొట్టొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేయొచ్చు 70, 80 దాకా చేయొచ్చు. ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ తెలుసు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యానే. సో మ్యాక్సిమం ఆయన కాన్ఫిడెన్స్ తోటే ఈజీగా కొట్టేస్తాడు.